హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు ఒక చిన్న బుజ్జి కథ వచ్చారు. అదేంటంటే ఒక మనిషి కోసం, అది మీరవచ్చు, నేనవచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మనిషి అతను ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండేవాడు అంటే అతను చాలా యాక్టివ్గా, చాలా వేగంగా పరిగెత్తేవాడు. ఆ పరిగెత్తడం కూడా దేనికోసం అంటే తన యొక్క లైఫ్ని, తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అలా పరిగెట్టాడు పరిగెట్టాడు పరిగెట్టాడు. కాలం గడిచింది. అతనికి కావాల్సిన డ్రీమ్స్ కొంతవరకు అచీవ్ అయ్యాడు కూడా. కానీ కొంతకాలం అయ్యేసరికి కాస్త అలసట అనిపించింది. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఏమని? అరే నేను ఇలా పరిగెడుతూనే ఉన్నాను కదా, ఎంతకాలం పరిగెడతాను, కొన్ని రోజులు నడుద్దాంలే అనేసి నడవడం స్టార్ట్ చేశాడు. సేమ్ అప్పుడు కూడా అతని యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నడక స్టార్ట్ చేశాడు. నడుస్తున్నాడు, వెళ్తున్నాడు. తను అనుకున్నవి కొన్ని అచీవ్ అయ్యాడు. కాలంతో పాటు ఏజ్ కూడా పెరుగుతుంది. ఇంకా బాగా అలసిపోయాడు. అంటే పాపం నడిచి కూడా చాలా బాగా అలసిపోయాడు. అలా అని చెప్పేసి తను కూర్చోవడానికి ప్రయత్నించలే. తను ఏం చేశాడంటే కూర్చుందామని అనుకోవాలి. కానీ నుంచునే అరే నేను తలిసిపోయాను కదా, ఏం చేద్దామని ఆలోచించాడు. ఆ టైంలో తనకు ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడో చదివిన శ్రీశ్రీ గారి ఒక కోట్. ఆ కోట్ ఏంటంటే, మనకు పరిగెడతం వస్తే పరిగెట్టండి, అంటే వీలైతే పరిగెట్టండి. ఒకవేళ పరిగెట్టలేకపోతే నడవండి, నడిచి వెళ్ళడానికి ప్రయత్నించండి. అసలు నడిచే ఓపిక కూడా లేదనుకోండి, పాకుతూ వెళ్ళండి. అంతేగాని మీరు అక్కడ ఆగిపోవద్దనేసి ఆ శ్రీశ్రీ గారి కోట్. దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా సరే ఒక మనిషి ప్రయాణం ఎప్పుడూ కూడా ఒక పరుగులాగా, ఒక నడకలాగా, అవసరమైతే పాక్కుంటూనైనా వెళ్ళాలి, కానీ స్టాప్ చేసి కూర్చోకూడదనేసి. తను కూడా ఏం చేశాడు, అతను నిలబడినా కొంతసేపు ఆలోచించుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించాడు. ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మనిషి అన్నవాడు మన ప్రయాణాన్ని, మన దిశని మార్చుకోకూడదు. ఎప్పుడు పాజిటివ్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. అలిసిపోయామని కూర్చున్నామో అక్కడతో మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది, ఎప్పుడు ఈ రూల్ని పాటించండి. అలిసిపోయి మాత్రం కూర్చోద్దు. ఓకే, థ్యాంక్ యూ.